వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ నిజ స్వరూపాన్ని లక్ష్మి అనే మహిళ బయటపెట్టారు. కోటికి పైగా రూపాయల నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో సైతం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే బాధితురాలు లక్ష్మితో కిరణ్ రాయల్ మాట్లాడిన ఆడియో కాల్ రికార్డును వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆడియో క్లిప్లో కిరణ్ రాయల్ మాట్లాడుతూ, నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా, నేను మారలేను, కానీ నిన్ను మాత్రం బాగా చూసుకుంటా అని చెప్పడం వినిపించింది. ఈ 7 నెలల్లోనే 6గురితో తిరిగా, ఇప్పటికీ 2 అమ్మాయిలతో వాళ్ళ ఇంటికి వెళ్తాను, మొత్తంగా నాకు ఓ 400 మందితో సంబంధం ఉండొచ్చని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు అమ్మాయిల వీక్నెస్ ఉంది అని, అలాగే చిన్నప్పటి నుంచి రోజుకు అమ్మాయితో తిరిగేవాణ్ణి అని కిరణ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అసలు కిరణ్ రాయల్ పై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కేవలం కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసి పార్టీ అధినాయకత్వం చేతులు దులుపుకుంది. కిరణ్ రాయల్ ఇంతమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని తెలిసినా అతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆడపిల్లల రక్షణ గురించి ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సొంత పార్టీ నాయకుడు అఘాయిత్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. మరి కిరణ్ రాయల్ అకృత్యాలపై కూటమి ప్రభుత్వం ఎలాంటి రియాక్ట్ అవుతుందో చూడాలి. నేను నా క్యారెక్టర్ అంతే. నేను ఆ పిల్లలు వెళ్తుంటాను. నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నేను అక్కడ నాకు ఏజ్ ఎవరు కట్టే ఉంటాను. నాకు తెలియదు నా లైఫ్లో నేను అంతే. నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు, బట్ నేను చాలా అమ్మాయితో పోతా. నా పిచ్చిది, నా పిచ్చి, నా అమ్మాయి పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నా వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చావు తెలుసా నీకు. నీకు తెలిసి నలుగురే, నీకు తెలియకు 4 మంది మార్చావు. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కున్నాను. ఉన్నా ఇదే తిరుపతి బ్రహ్మణుడు పవన్ ఇంటికి పోతాను నేరుగా. సీరియస్గా నా కూతురు మీద చెప్పు, ఇంటికి వెళ్తాను. నా వయసు నాకు అబ్బాయిలు అట్టున్నారు. ఈ రోజు రా అని పిలుస్తున్నారు. ఏం చేయమంటావు? మీరు చాలా మోగోని గారు చెప్పు చెప్పు చూడండి. నువ్వు చెప్పు, బిన్నా చెప్పు. ఆకలి ఎవరో సాయిబాబు బిర్యానీ పిలిచి మాట్లాడుతున్నాను. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను చెప్పాను కదా. నా మెంటాలిటీ ఇంతే. నేను మారలేను. ప్లీజ్ నన్ను మారవద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను. నా వల్ల కాదు, నిజంగా నేను మారలేను. నా వీక్నెస్, నా అమ్మాయి వీక్నెస్ ఉంది. ఈరోజు నేను చేస్తాను. 10 నిమిషాలకి కొంచెం బిజీగా ఉన్నా, నేను చేస్తాను. నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది, నేను మారలేను. అలా కాదు, కానీ పర్వాలేదు. నీతో ఉన్నాను 5 సంవత్సరాలు. లేదు నీతో ఉన్నాను. నువ్వు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటాను? వదిలే. ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకొని సిగ్గు బాను ఫీలింగ్స్ ఉండవు. ఒక పక్కన మాట్లాడి ఈ భారతదేశంలో చెప్పురా. లేదు, ఒక 5 నిమిషాలు చేస్తా. లైవ్ ఇస్తుంది, చేస్తా. చెప్పు. నేను నీ డబ్బులు 1 రూపాయలు మేలు, నా ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను. ఈ ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు. 20 కోట్లు కావాలంట. నా 20 కోట్లు నేను పెట్టలేదని చెప్పాను. సో ఎలక్షన్ 1 కోటి సీట్ ఇస్తాడు. ఏదో రేపు బాగా పోస్టులు 3 ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను. వస్తాయి డబ్బులు ఇస్తా. సీట్లు అని చెప్పేసినారు, కన్ఫామ్ చెప్పేసినారు. సీటు టీడీపీకి సుగుణమ్మ కన్ఫామ్ చేసిన అలయన్స్లో. ఆమె 25 కోట్లు 30 కోట్లు నేను ఖర్చు పెట్టుకుంటా చెప్పింది. నా 20 కోట్లు అడుగు పెడతా నాది పెట్టలేదు సార్. ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఏంటని చెప్పాను. ఓకే, అయిపోయింది. నేను రిలాక్స్ అవుతుంది. నాకు రాజకీయాలు కూడా పెద్దగా పని లేదు. ఏదో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు లైవ్లు ఇచ్చుకుని షోలు చేసుకుంటా ఉంటాను జనాల్లో. ఇది క్లియర్. ఏదో గవర్నమెంట్ ఇచ్చుకుంటే ఏదో డబ్బులు వస్తాయి, ఏదో చేయాలి చేస్తాను.
అంతే. ఇది నీకేం చేస్తాను. ఇంక నువ్వు మారంటే మారను. నాకు అమ్మాయిలు పిచ్చి ఉంది. నాకు రోజు కూడా అమ్మాయి కావాలి. అదే సినిమాలాగా